దేవాలయ పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు చోటు కల్పించాలి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాదాయ శాఖకు చెందిన దేవాలయ పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు చోటు కల్పించాలని టీటీడీ మహిళా క్షురకుల వ్యవస్థాపకులు నారీశక్తి అవార్డు రహిత రాధాదేవ్ కోరారు. త్వరలో జరగనున్న పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు పాలక మండలి సభ్యులుగా అవకాశం కల్పించాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు పాలక మండలి సభ్యుడిగా చోటు కల్పించాలని టీటీడీ కళ్యాణకట్ట మహిళా క్షురకుల వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు కె రాధాదేవ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. టీటీడీలో నాయి బ్రాహ్మణులు సంగీత వాయిద్య కళాకారులుగా, కళ్యాణకట్ట క్షురకులుగా వెంకటేశ్వర స్వామికి రాష్ట్రంలో 5 లక్షల మంది ఆలయాల్లో సేవలందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖలో నాటి గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకారం పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు సభ్యులుగా అవకాశం కల్పించాలని ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. తిరుపతి గంగమ్మ, శ్రీకాళహస్తి ఆలయాల్లో మూలస్థానం గుడి, తాళ్లపాక పెదగంగమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ తదితర దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులు స్వామివారితో పాటు భక్తులకు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను గుర్తించి పార్టీలకు సేవలు చేసిన వారికి ప్రాముఖ్యతను కల్పిస్తూ దేవాదాయ శాఖలో పాలక మండలి సభ్యులుగా అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవులపాటి బుజ్జిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి పాలనలో బీసీ కులస్తులమైన నాయి బ్రాహ్మణులకు దేవాలయ పాలక మండలిలో చోటు కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలకు సేవలు అందించిన నాయి బ్రాహ్మణుల సేవలను గుర్తించి నామినేటెడ్ పదవులతో పాటు రాజకీయ పదవుల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని బుజ్జిబాబు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవులపాటి బుజ్జిబాబు, నాయి బ్రాహ్మణ సేవా సంఘం తిరుపతి నగర అధ్యక్షులు సిబ్యాల సుధాకర్, నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా కూడా నేను తెలుగుదేశం పార్టీకి, అలాగే నాయి బ్రాహ్మణ కుటుంబాలకి నేను వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. కళ్యాణకట్టలో ఈరోజు పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ అయినటువంటి ఒక 200 మంది సమస్యను కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సలహా సమాచారం మేరకే వాళ్లకు పర్మనెంట్ కూడా జరిగింది. అలాగే చంద్రన్న గర్జన ద్వారా ఇచ్చినటువంటి నాయి బ్రాహ్మణులకు కూడా న్యాయం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో మహిళలకు కూడా పెద్దపీట వేస్తారు, మహిళలకు కూడా చాలా అవకాశం ఇస్తున్నారు. అందుకు నాయి బ్రాహ్మణ కులం తరఫున, అలాగే టీటీడీ కళ్యాణకట్ట, అలాగే ఎండోమెంట్ కళ్యాణకట్టల అందరి తరఫున కూడా నేను ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో నాయి బ్రాహ్మణులకు ప్రత్యేకంగా మాకు అవకాశం ఇవ్వాలి. ఒక కళ్యాణకట్ట పాలక మండలిలోనే కాదు, ప్రతి సంస్థలోనూ కూడా నాయి బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా నాయి బ్రాహ్మణులందరూ ఏకతాటిగా ఒకే మాట మీద నాయి బ్రాహ్మణులు ఒక సమైక్యంగా ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా నాయి బ్రాహ్మణులు అందరం కలిసి వాళ్ళ సమస్య మీద పోరాడి వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం జరిగే వరకు కూడా నాయి బ్రాహ్మణులు అందరూ ఉండి అలా పార్టీకి ఇలా కులం కూడా మేము పనిచేస్తూ మాకు సరైన గుర్తింపు ఇమ్మని చెప్పి, అలాగే ఇప్పుడు కళ్యాణకట్టలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము నగర నాయి బ్రాహ్మణుల తరఫున కూడా మేము నిర్ణయించాము. ఇప్పుడు ఇస్తున్నటువంటి పాలక మండలిలో ఖచ్చితంగా నాయి బ్రాహ్మణులకి అవకాశం ఇవ్వాలి. సమర్థవంతమైన నాయకులకి అవకాశం ఇచ్చినట్టయితే అటు కులంకి, ఇటు పార్టీకి, సొసైటీకి కూడా ఉపయోగపడుతూ వారి సేవల్ని అందించేదానికి ఇదొక సరైనటువంటి మార్గం అని చెప్పి నేను ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మంది మహిళా చొరవ పెట్టిన ఘనత మన రాధాదేవి గారు దక్కుతుంది. ఎందుకంటే ఆ రోజు మహిళలు చొరవృత్తిని నిర్వహించేదానికి వెనకాడితే మేముండా ముందుకు రావడమని ఆమె బ్యూటీస్ కోర్స్ పెట్టి ట్రైనింగ్ ఇప్పించి కళ్యాణకట్టలో చేర్చిన ఘనత ఒక మహిళగా
మహిళా చురుకురాలుగా రాధాదేవి గారు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల కళ్యాణ్ కట్ చేసినా కూడా రిజైన్ చేసి సంఘ సేవ కోసం ముందుకు వెళ్తుంది. కాబట్టి మా రాధాదేవి గారికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదో బోర్డు మెంబర్ కావాలని మేము కోరుతున్నాం. ఖచ్చితంగా మహిళకు అవకాశం ఇస్తే కళ్యాణ్ కట్లో మహిళలు పెట్టిన ఘనత ఆమెకు ఉంది కాబట్టి ఆమెకు అవకాశం ఇవ్వాలని మేము నారా చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నాము. మహిళల దృష్టికి మేము తీసుకెళ్తాం. మీరు కూడా వీళ్ళకి ఖచ్చితమైన కోరిక ఇది. ఇంత వందల మందికి సేవలు చేస్తుంటారు. ఈ దేవుడికి వాయిదా ఉత్సవాల ముందర నాదస్వరాలతో ముందు వెళ్ళి కచేరీలుగా వెళ్ళి మేము దేవుడికి ఈరోజు కూడా ఒక దైవ కార్యక్రమంలో ముందుంటాం. కాబట్టి మీరందరికీ కూడా పేరు పేరుని చెప్తున్నాం. ఈ పత్రికా విలేకరులకు కూడా మా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మా ఆవులపాటి బుజ్జిబాబు, సిబ్బాల సుధాకర్, కన్నెమడుగు రామనారాయణ, కమ్మల్, వెంకీ, మధు, రంగయ్య, బాలాజీ, శ్రీరాములు, హరిబాబు ఆనాటి నుండి ఈనాటి వరకు ఈరోజు మా కనకబల్లి రాధాదేవి గారు 5 లక్షల మంది నాయ బ్రాహ్మణులు మా క్షౌర వృత్తిలో కొనసాగుతూ దేవాలయంలో ముఖ్యంగా నాదస్వరం టీటీడీ బోర్డు మెంబర్గా ఒక మహిళకి మా నగర నాయబ్రాహ్మణ సంఘం నుంచి అవకాశం కల్పించాలని మేము మన నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మేము ఈ తిరుపతిలో జనసేన పార్టీలో మా నగర అధ్యక్షులు సిబ్బాల సుధాకరు, ఆవులపాటి బుజ్జిబాబు రాష్ట్ర కార్యదర్శి, మా రూరల్ అధ్యక్షులు కమలు, వెంకీ, మధు, తాతారావు, బాబు, మేమందరూ కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ పత్రికా విలేకరులందరూ తెలుసు. ఉదయ్ ఇంటర్నేషనల్లో ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టిన తర్వాత అఖండ మెజారిటీతో షాప్కి వెళ్ళి ఆర్నీ శ్రీనివాసని గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాం. మేము తిరుపతి గంగమ్మ గుడికి, తాళ్ళపాక పెద్ద గంగమ్మ గుడికి, అదే కాళాశ్రీలో ఉన్న దేవస్థానంలో కూడా దేవాదాయ శాఖలో ఉన్న బోర్డు మెంబర్లుగా మాకు ఒక జీవో ఇచ్చారు. ఆనాటి గవర్నర్ ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ జారీ చేశారు. ప్రముఖ దేవాలయాల్లో అదేవిధంగా దేవాదాయ శాఖల్లో ఒక్క వ్యక్తి నాయ బ్రాహ్మణులకి పాలక మండలిగా అవకాశం కల్పించాలని చెప్పారు. ఇప్పటికి కూడా ఈ ఆర్డినెన్సు వర్క్ చేస్తుంది. ప్రభుత్వాలతో పని లేదు ఇది. ఎందుచేతనంటే మా నాయ బ్రాహ్మణులు ఈ టీడీపీ పార్టీలో ఎన్నో మంది ఈ రాజకీయ పార్టీలకి అతిథ్యంగా మేము సేవ చేస్తున్నాము. ఇప్పుడొచ్చిన జనసేన పార్టీలో మేము ప్రప్రదంగా తిరుపతి నుంచి వందలాది మందితో జనసేన పార్టీలో చేరాం. అదేవిధంగా మా నాయ బ్రాహ్మణులందరినీ కూడా సభ్యత్వం చేయించాం. మేము ఏమడుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రప్రదంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో 220 కోట్లు మా తలనీళ్ళ నుంచి ఆదాయం వస్తుంది దేవస్థానానికి. అదేవిధంగా భక్తులకి ఎటువంటి సమస్య లేకుండా మర్యాదపూర్వకంగా ఈ రోజు వరకు తలనీళ్ళు తీస్తున్నాము. నాయ బ్రాహ్మణులు ప్రముఖ ప్రాధాన్యత వహిస్తున్నారు. మాకు చట్టసభల్లో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవడం మాకు బాధాకరమే. అయితే ఈ దేవాలయాల్లో పాలక మండలి సభ్యులుగా మాకు అవకాశం కల్పిస్తే మా నాయ బ్రాహ్మణులకి ఏ చిన్న సమస్య వచ్చినా ఒక పాలక మండలి సభ్యులుగా కూడా నేరుగా వెళ్ళి ప్రభుత్వానికి ఈ విధంగా మా నాయ బ్రాహ్మణుల చౌర వృత్తిదారులకి అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి ఈ పాలక మండలి సభ్యులుగా విన్నవించుకునే అవకాశం వస్తుంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు ఒక బోర్డు మెంబర్గా మాకు అవకాశం కల్పిస్తే వేలాది మంది పనిచేస్తున్నారు. దేవాలయాల్లో వాయిద్య కళాకారులుగా క్షౌర వృత్తి చేస్తున్న నాయ బ్రాహ్మణులుగా వీరందరికీ కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఈ పాలక మండలి సభ్యులుగా ఈఓ దృష్టికి తీసుకెళ్ళి వారి వెంటనే సమస్యని పరిష్కరించే దిశగా మేము ప్రయత్నించగలుగుతామని చెప్పి ఈ పత్రికాముఖంగా మేము వినతి చేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారికి. బీసీల్లో వెన్నుముక్క అయిన నాయ బ్రాహ్మణులు ఆ పొద్దు నుంచి తెలుగుదేశం పార్టీకి
పనిచేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా ఈ తిరుపతిలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన మా నాయ బ్రాహ్మణ నాయకులు ఉన్నారు. అదేవిధంగా మా మహిళా అధ్యక్షురాలు రాధాదేవి గారు ఆ రోజు నుంచి కూడా మహిళల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా మహిళా చురకలకి జీవనోపాధి కల్పించారు. చురకలుగా ఎందుకు పని చేయకూడదు మన దేవస్థానాల్లో అని చెప్పి పెట్టిన ఘనత రాధాదేవి గారికి. మేమందరూ కూడా మా నగర నాయ బ్రాహ్మణ సంఘం తరపు నుంచి కూడా మా వినతి మా జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము వినతపూర్వకంగా కోరుకుంటున్నాం. నాయ బ్రాహ్మణులకి ఖచ్చితంగా మీరు అవకాశం ఇప్పించండి. మేము రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని ఇంకా కూడా నాయ బ్రాహ్మణులందరూ కూడా ఈ బీసీ కులాల్లో పార్టీని బలోపేతం చేస్తాం. రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమమైనా సరే ఈ నాయ బ్రాహ్మణులు నాద నీరాజనంతో రేపు జరగబోయే పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి రాష్ట్ర వ్యాప్తంగా డోళ్ళు నాసరాలతో ప్రతి జిల్లాలో మేము ఆయనకి నాద నీరాజనం చెప్పబోతున్నాం. ఇదే కొత్తగా పవన్ కళ్యాణ్ గారికి మంగళ వాద్యాలతో మంగళకరంగా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు మా నాయ బ్రాహ్మణులు అత్యధికంగా వేడుకను జరపబోతున్నామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.